పప్పాయి తోట ఇక్కడ రామన్న ఉన్నారు. పప్పాయి సాగులో ఆయనకి చాలా అనుభవం ఉంది. అది పప్పాయి ఎలా పంట ఎలా వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది, అది ఇత్తనాలు ఎక్కడి నుంచి తెస్తారు, ఎన్ని రోజులు ఈ పంట ఉంటుంది, ఎట్లా వీళ్ళకి ఎంత దిగుమతి వస్తుందో ఎట్లా ఏమనేది అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న రామన్న. అన్న చెప్పండి అన్న, ఇది పప్పాయి పండు తోట ఉంది కదా, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారన్న? 2 నెలలు అన్న. 2 నెలల నుంచి. ఇప్పుడు ఎట్లా అన్న ఇది పంటలు ఎప్పుడు వేస్తారు మీరు? ఏం లేదు, ఇత్తనాలు ఎక్కడి నుంచి తెస్తారు? మొక్కలు అనంతపురం వస్తాయన్న. అనంతపురం నుంచి. మొక్కలు అనంతపురం నుంచి తెచ్చి ఇక్కడ నాటుతారు. అది ఎట్లా అన్న ఇది పంట రావాలంటే చేతికి అంటే ఎన్ని నెలలు పడతాయి? 9 నెలలు పడతాను. 9 నెలలు పడుతుంది. ఎట్లా మీరు తీసుకుని పోయి ఇట్లా మార్కెట్లో చేస్తారా? వాళ్ళు ఇక్కడ వస్తారు. వ్యాపారస్తులు ఈడ వస్తాయి మీ దగ్గరకు వస్తుందా? ఎట్లా మరి కేజీల లెక్క ఇస్తారా? ఎట్లా ఉందన్నా మరి ఇక్కడ ఆదంలో చాలా మేము చూసినాం వచ్చేటప్పుడు చాలా వరకు వేసినారు. అది మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? ఇది ఏం లేదు అనేది రేట్లో ఉంటే గిట్టుబాటు రేట్లు ఉండాలంటారు. రేట్లు డౌన్ అయితే మార్కెట్ డౌన్ అయిపోయేది. అదే ఇది కంటిన్యూ ఒకటే ఉంటుందా లేదా మళ్ళీ తీసేయాలి? సంవత్సరం ఒకటే. సంవత్సరం తీసి మరి వేరే పంట వేస్తారా? అది ఇంకోటి నా పప్పాయి కాయలు కాస్తాయి కదా, దాన్ని కొన్ని వైరస్ కూడా అటాక్ చేస్తారంటారు. దాని గురించి ఎట్లా మీరు చెప్తే బాగుంటుంది. అది పంట రావడం ఏమి మందు ఏమి వాడతారు మీరు? ఏం లేదు, పంట బాగా రావడానికి ఏమైనా ఉపయోగిస్తారా మందు అటువంటి? లేదు, ఏం లేదు, డైరెక్ట్ వస్తుంది. మందులు కొట్టాలను. అది కొన్ని ఎట్లా అంటే వైరస్ వచ్చి కూడా చెడిపోతాయి, కొన్ని చెట్లు కాయలు చెడిపోతుంటాయి. అది ఏ సందర్భంలో అవుతుంది? అది వర్షంకి ఎండ ఎక్కువ అయ్యి ఎట్లా? చలికాలంలో వస్తాను. సరే, ఇది మీరు నాట్లే అనంతపురం నుంచి తెచ్చారన్న? అది ఎట్లా సింగల్ లేక ఎట్లా ఏమన్నా మీకు అదేం కేజీల లెక్క దొరుకుతుందా లేదా నా ఒక నాటు లెక్క? లేదా మొక్క లెక్క. అది ఒక మొక్క లెక్క పీస్ తెచ్చి ఇక్కడ నాటుతారు మరి సంవత్సరంలో. ఎట్లా ఉంది అన్న మీకు? ఏమైనా గిట్టుబాటు అవుతుందా? రేట్లు ఉంటే అవుతుంది అంటారు. సరే అన్న, అదే పప్పాయి గురించి ఇది దీన్ని తింటే ఉపయోగాలు ఏమున్నాయి మీ గురించి చెప్తే మా వ్యూవర్స్కి తెలుస్తుంది. ఇది తింటే ఏమేమి లాభం ఉన్నాయి, ఏం లేదు ఇంతో అనేది మీ మాటల్లో 2 మాటలు చెప్పండి మా వ్యూవర్స్. మనకు షుగర్ ఉన్న తింటారా అంటారా? అవును. ఇంకా అంతే, బీపీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న అంటారా? బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది అంటారు కానీ ఆరోగ్యంకి. అవును, తింటే కూడా కొంతమందికి ఏమో కిడ్నీ కూడా
ట్రబుల్ వస్తుంది అది అంటారు. ట్రబుల్ వస్తుందా? లేదు చెప్తారు, అది మీకు తెలుసు, రైతు మీరు పండిస్తారు కదా, దీనికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎట్లా అనేది. జనాలు రకరకాలు తింటుంటారు, వాళ్ళకి మనం చెప్పడం అట్లా అంటారు. సరే అండి, ఈరోజు ఇవి వివరాలు. పప్పాయి ఎట్లా సాగు చేస్తారని రైతు ఆయన రామన్న గారు ఉన్నారు, ఆయన మీకు ఏమనేది చెప్తున్నారు. దాని గురించి మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.